హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు చాలా ఈజీగా చేసుకోవచ్చు కేరళ స్పెషల్ మసూర్ దాల్ ఎలా చేయాలో చూస్తామా. ముందుగా నేను పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టిన తర్వాత మసూర్ దాల్ వచ్చి 2 కప్పు మసూర్ దాల్, గ్లాస్ అంటే 2 గ్లాస్ అనుకోండి. నేను చిన్న కొట్టితో 2 కప్పు తీసుకున్నాను. అది ఒక అర్ధగంట ముందుగానే కడిగి నానబెట్టేసిన తర్వాత కావాల్సిన ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిరపకాయ మనకు కారం కింద కావాలో అన్ని పచ్చిమిరపకాయ అది కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత బేడలు కూడా వేసి బాగా వేయించుకోవాలన్నమాట. కొంతసేపు వేయించిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఆ తర్వాత మనం ఇది టమాటా వచ్చి కొద్దిగా బాగా బేడలు వేగిన తర్వాతనే టమాటా వేసుకోవాలి. అప్పుడే టమాటా వేసుకోకూడదు. మనం వేసిన ఆయిల్ ఉంది కదా, దానిలోనే బాగా బేడలు ఫ్రై అయ్యాలి. ఫ్రై అయిన తర్వాతనే మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్న టమాటా ముక్కలుగా వేసి కావాల్సిన నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన దాకా అందులోపల నేను కోకోనట్ తీసుకున్నాను. దీనికి మెయిన్ వచ్చి టెంకాయ పాలు ఇది చేసుకుంటారు. ఈ కోకోనట్ ఇట్లా పగలొకటి ముక్కలు చేసి నేను మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టి దీనిలో పాలు తీయాలి. బాగా ఫైన్ పేస్ట్లా చేసుకుంటే మనకు పాలు అనేది బాగా చిక్కగా గట్టిగా పాలు వస్తుంది. ఇట్లా మిక్సీ పట్టి బాగా పిండాలి అన్నమాట. పిండుకుంటే మొత్తం పాలన్నీ వచ్చేస్తుంది. ఇది మళ్ళీ ఇంకొకసారి జార్లో వేసి మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీ పడితే దానిలో ఉన్న మిగతా పాలు కూడా వచ్చేస్తుంది. సెకండ్ పాలు కూడా దీనిలో వచ్చేస్తుంది. అన్నీ ఒకేసారి తీసి పక్కన పెట్టేసేయాలి. చూడండి, ఇట్లా పాలన్నీ తీసేసేయాలి. ఇట్లా బాగా గట్టిగా నొక్కితే పాలన్నీ బయటకు వస్తుంది. బాగా పిండాలన్నమాట. పిండితేనే పాలన్నీ బయటకు వస్తుంది, లేదంటే అది దానిలోనే కలుసుకొని ఉంటుంది. పిండిన తర్వాత ఇప్పుడు చూస్తాము ఎంతవరకు వచ్చిందో, బేడలు ఉడికిందా లేదా అనేసి. బేడలు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. ముందుగానే మనం చింతపండు ఎప్పుడు వేసుకోకూడదు. బేడలతో పాటే మనం వేసుకున్నాను. చింతపండు వేస్తే అసలు ఉడకదు, బేడలు అనేది ఉడకదు. అందుకనేసి లాస్ట్లోనే బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషం ముందు అట్లా మనం వేసి దాంతో ఉడకబెట్టిన తర్వాత మెత్తగా మనం పప్పు కర్రతో అట్లా మెత్తగా చేసుకొని మనకు కావాల్సిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసిన తర్వాత లాస్ట్ మనం ఇంకా అయిపోయింది, ఇంకా దించేస్తామన్నప్పుడు అప్పుడు పాలు పోయాలి. పాలు ఎక్కువసేపు ఉడకపెట్టకూడదు. కొద్దిగా లైట్గా వేడైతే సరిపోతుంది పాలు. ఇప్పుడు పోపు గింజలు వేసుకొని మనం పోపు గింజలు మామూలుగా దాల్కు మనం ఇట్లా పప్పు చేసినప్పుడు పోపు గింజలు ఏమి వేసుకుంటామో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఉల్లి, ఎండుమిర్చి వేసినాను. కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇది బాగా కొద్దిగా ఎర్రగా వచ్చిన తర్వాత వేయించుకొని దానిపైన వేయడమే, పోపు వేసడమే. చూడండి ఎంత భిన్న అయిపోయింది. ఇంతేనండి, అయిపోయింది. చూడండి, దీనికి మనం